హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యజన్ను. ఈరోజు వీడియోలో లంచ్ బాక్సుల్లో పిల్లలకి ఎలాంటి మసాలా దినుసులు లేకుండా కమ్మగా ఏదైనా రైస్ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడి తినేస్తారు. దానికోసం నేను ఒక పుదీనా కట్ట తీసుకొని ఆకులన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకొని మిక్సీ జార్‌లో వేసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు ఇవన్నీ యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్‌లా చేసుకుంటాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఇక్కడ చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి వేసుకొని మీరు మిక్సీ పట్టుకోవచ్చు. సో, ఇలా మెత్తని పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే మనం తాలింపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులో పప్పులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఆవాలు, జీరా, మినపప్పు వేసుకొని దాని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఇంట్లో జీడిపప్పులు లేకపోతే పల్లీలైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అది కూడా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తున్న టైంలో మనం ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందే మనం స్టీమ్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అండి! ఆ రైస్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతటికి మనం ఇక్కడే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాము. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ పుదీనా పేస్ట్ అంతా ఆ రైస్‌కి మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. రైస్ అనేది విరిగిపోకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి. సో, అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా చాలా బావుంటుంది. సో, ఇలా పిల్లలకి సర్వ్ చేస్తే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. దీనితో పాటు కొంచెం పెరుగు కూడా పంపిస్తే పుదీనా రైస్, పెరుగు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు చాలా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను. పక్కనున్న బెల్ ఐకాన్ కొడితే నా నోటిఫికేషన్స్ మీ దాకా చేరుతాయి.